హాయ్ ఎవ్రీవన్. నా పేరు సాగర్ గక్కల. అండ్ ఈ రోజు మనం కే ఏజెంట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం ఈ సెషన్లో. అండ్ కే ఏజెంట్ మెయిన్గా దేనికి అంటే, లైక్ యాజ్ అ నేమ్ సజెస్ట్, కే ఏజెంట్ కుబర్నెటిస్ ఏజెంట్. అంటే ఇక్కడ మనకి చాలా వరకు అప్లికేషన్స్ లైక్ బీట్ చాలా వరకు సాఫ్ట్వేర్స్ అన్ని కుబర్నెటిస్లో రన్ అవుతున్నాయి, లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ కొన్నిసార్లు లైక్ కుబర్నెటిస్లో మనకి ఏదైనా ఎర్రర్స్ వచ్చినా ఏం వచ్చినా సరే, అవి మనం లైక్ చాట్ జీపీటీకి వెళ్ళి కోపైలట్కి వెళ్ళి ట్రబుల్ షూట్ చేసి అది ఇచ్చిన సొల్యూషన్ మళ్ళీ దీనికి తేడం కంటే, వాట్ ఇఫ్ ఆ ఏజెంట్ మన కోసం పని చేసి పెడితే దట్ ఈస్ కే ఏజెంట్ ఫర్ యూ అన్నమాట. కాకపోతే ఈ కుబర్నెటిస్ ఏజెంట్ అన్నది లైక్ ఒకవేళ మీకు తక్కువ రీసోర్సెస్ ఉన్నా ఏమన్నా సరే వాడొద్దనే చెప్తా. ఎందుకంటే ఇది కొద్దిగా లైక్ ఏఐ టోకెన్స్ యూస్ చేస్తుంది కాబట్టి కొద్దిగా కాస్ట్ ఎఫెక్టివ్ ఎక్కువ అయిపోద్ది. అంటే ఒక ఒక 1000 క్లస్టర్స్ ఎన్నో ఉన్నాయి, మేనేజ్ చేయలేకపోతున్నాం అన్న టైంలోనే దిస్ ఇస్ సంథింగ్ యూజ్ యూస్. బట్ ఇట్ ఈస్ లైక్ 10 పాడ్స్ 15 పాడ్స్ అన్నప్పుడు ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ మనీ అనే చెప్పాలి నేను. వేస్ట్ ఆఫ్ డైరెక్ట్గా చెప్పలేను, బట్ ఫైన్. ఈ సెషన్ నేను ఇక్కడ లైక్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. ఇంతకుముందు లైక్ యూట్యూబ్లోని లైక్ ట్రావెల్, ఫైనాన్స్, పాడ్కాస్ట్ ఇవన్నీ కంటెంట్స్ అన్నీ మిక్స్లో ఉండే కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ ఉండే. లైక్ ఆ వీడియోస్ అన్నీ నేను ఆ, ఆ పాత యూట్యూబ్ ఛానల్లోనే పెడతా. బట్ ఇక్కడ నుంచి కొత్తగా వచ్చే లైక్ ట్రావెల్ వీడియోస్ ఇవన్నీ ఒక సపరేట్ యూట్యూబ్ ఛానల్లో నేను పెడతా. ఒక నాకు తెలిసి అనౌన్స్ చేస్తా వేరే లైక్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో. బట్ ప్రెసెంట్ లైక్ ఉన్న కంటెంట్ ఎట్లా డైవర్సిఫై చేయాలి అని చెప్పేసి స్క్రీన్ షేర్ చేస్తాను, జస్ట్ లైక్ దాట్. ఓకే, లెట్ మీ క్లోజ్ దీస్ థింగ్స్. ఫైన్. అరే ఈ మళ్ళీ వచ్చేసినాయి అన్ని. ఓకే ఫైన్. సింపుల్గా సార్ నా నేమ్ సెర్చ్ చేస్తే ఇక్కడ లింక్డ్ఇన్, యూట్యూబ్ అండ్ ఇది కూడా మీ కోర్స్. ఫైన్. సో ఇన్ యూట్యూబ్లోని లైక్ ఇక్కడ వచ్చేసరికి లైక్ ప్రతిదీ ప్లేలిస్ట్ ద్వారా సెపరేట్ అయ్యింది. అండ్ ఈ సెషన్ వచ్చేసి నేను ఏ ఆప్స్ ఎంఎల్ ఆప్స్ సార్ గకల తెలుగులో అప్లోడ్ చేస్తా. అండ్ సేమ్ వే వెబ్సైట్కి వచ్చేసరికి ప్రతిదీ కంటెంట్స్ ఆఫ్ బ్లాగ్ ద్వారా డివైడ్ అయ్యి ఉంది. సో యాజ్ యూ కుడ్ సి ఈ ఏ ఆప్స్ ఎంఎల్ ఆప్స్ ఇక్కడ యాడ్ చేస్తా డేట్ అని చెప్పేసి సింపుల్గా. అండ్ లైక్ ప్రెసెంట్ డైరెక్ట్గా సెషన్కి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ కే ఏజెంట్ మీరు ఇన్స్టాల్ చేయాలి అంటే యాజ్ ఐ సైడ్ లైక్ కుబర్నెటిస్ ఎన్విరాన్మెంట్ అయితే కంపల్సరీ కావాలి. అండ్ కుబర్నెటిస్ ఎన్విరాన్మెంట్కి లైక్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ సెషన్కి మనం కుబర్నెటిస్ కన్ఫిగర్ చేస్తాం. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ కుబర్నెటిస్ ఉంటే యూ కెడ్ స్కిప్ దిస్ కన్ఫిగరేషన్స్ అనమాట, డైరెక్ట్ కే ఏజెంట్ ఇన్స్టాలేషన్కి వెళ్ళిపోవచ్చు. బట్ లైక్ కుబర్నెటిస్ క్లస్టర్ ఇవన్నీ లైక్ కొద్దిగా కాస్ట్ ఎఫెక్టివ్, అండ్ ఏడబ్ల్యూఎస్ ఈసీ2 ఇవన్నీ నాకు కొద్దిగా కాస్ట్ లాగేస్తుంటాయి కాబట్టి నేను సింపుల్గా వేరే ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నప్పుడు నాకు ఇది దొరికింది. ఇట్స్ కాల్డ్ మల్టీపాస్. ఈ మల్టీపాస్ ఏంది అంటే జస్ట్ మీరు ఉన్న రీసోర్స్ని సగం లాక్కొని అది విఎం కింద కన్వర్ట్ చేస్తుంది. సింప్లీ లైక్ ఇంతకుముందు విఎం వేర్ లాంటిదే ఇది కూడా. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసాను కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్. బట్ ఇఫ్ యూ హ్యావ్ విండోస్ ఆర్ ఎనీథింగ్ యూ కుడ్ జస్ట్ ఇన్స్టాల్ అనమాట. లినక్స్కి అక్కర్లేదు ఇది. విండోస్ ఆర్ మ్యాక్ ఓఎస్ జస్ట్ ఆ టూల్ ఇన్స్టాల్ చేసి ఇంకా కమాండ్స్ ఫాలో అయిపోవడమే, వాట్ ఎవర్ ఇట్ ఇస్ ద కమాండ్స్. ద సేమ్ వే నేను కూడా ఇక్కడ లైక్ ఇన్స్టాల్ చేశాక లైక్ లెట్ మీ లాంచ్ దిస్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కన్ఫిగరేషన్, అండ్ ఇది విఎం ఒక నేమ్. మరి ఇప్పుడు అవుతుందో లేదో చెక్ చేద్దాం. మ్మ్, చెన్నయ్య. ఫైన్. సో ఓకే, లెట్ మీ క్లోజ్ దిస్. ఓకే, ఇంకొక టెర్మినల్ ఉంచుకుంటాను అందాక. ఓకే ఫైన్, ఇప్పుడు వర్క్ అవుతుంది మైక్రో కేటస్. ఓకే, మైక్రో కేటస్ లైక్ లాంచ్ అయితే అయిపోయింది. బట్ దీని లోపలికి వెళ్ళాలి అంటే అగైన్ అ సింపుల్ కమాండ్, మల్టీపాస్ షెల్ మైక్రో కేటస్. సో వాట్ ఎవర్ ఇస్ విఎం నేమ్. ఇప్పుడు మనం లోపలికి వచ్చేసాం. సేమ్ ఫస్ట్ కుబర్నెటిస్ సెటప్ చేసుకోవచ్చు. అండ్ లైక్ యాజ్ ఐ సెడ్ లైక్ మీరు ముందే సెటప్ చేస్తే వదిలేయచ్చు, లేదు ఏడబ్ల్యూఎస్ ఈసీ2 అంటే ప్రీవియస్ సెషన్లో ఎట్లా సెటప్ చేసానో అలాగా సెటప్ చేసుకోవచ్చు మీరు. అండ్ లెట్స్ ఇన్స్టాల్ ఫస్ట్ మైక్రో కేటస్. మైక్రో కేటస్ అంటే ఇక్కడ మినీ వర్జన్ ఆఫ్ కుబర్నెటిస్ అంతే. ఓకే
నాకు తెలిసి ఇది ఇప్పుడు లోడ్ అవ్వకూడదు, ఇది ఇంతకు ముందు సెషన్ ఇది. ఫైన్, స్టక్ అయిపోయిందా? యా, మైక్రోకేటస్ ఇన్స్టాల్ చేసాం. ఓకే, జస్ట్ మైక్రోకేటస్ ఇవి యాక్చువల్గా తర్వాత కోడ్ స్నిప్పెట్స్కి మారుస్తా. జస్ట్ టైం కొద్దిగా మిస్కాల్కులేట్ చేసి నేను ఇది చేయలేదు. దాని తర్వాత చేస్తాను అది. ఫైన్. జస్ట్ లైక్ లాగౌట్ అండ్ లాగిన్ ఆర్ లైక్ సోర్స్ బ్యాష్ రీస్టార్ట్ అని కూడా ఉంటుంది. ఎనీథింగ్ ఇట్స్ ఫైన్. సో మైక్రోకేటస్ సెటప్ అంటే కన్ఫర్మ్ కంప్లీట్గా అయిపోయింది ఇక్కడ. లెట్స్ వెయిట్. ఓకే, ఇంకా రెడీలోనే ఉన్నాయి. ఓకే, సో ఎవ్రీథింగ్ ఇస్ రెడీ అప్. అండ్ జస్ట్ ఇది చెక్ చేశాను నేను రెడీగా లేదని చెప్పి. ఫైన్. సో ఎవ్రీథింగ్ ఇస్ రెడీనా. అండ్ ఇక్కడ అండ్ మైక్రో కేటస్ కాబట్టి ప్రతిసారి కమాండ్స్ నార్మల్ కుబర్నెటిస్లో అయితే క్యూబ్సిటిఎల్ గెట్ పాడ్స్ ఇవి పెడతాం మనం. బట్ ఇది మైక్రో కేటస్ కాబట్టి లైక్ ఎవ్రీ టైమ్ కమాండ్ ఇస్ పాస్డ్ మైక్రో కేటస్ క్యూబ్సిటిఎల్ గెట్ పాడ్స్ ఇలా రాయాలి. సింపుల్గా నేను అలియాస్ యూస్ చేసుకుంటున్నాను అంతే ఇక్కడ. అండ్ యా, సో ఇక్కడ క్యూబ్సిటిఎల్ క్రియేట్ ఎన్ఎస్ ఆర్ నేమ్ స్పేస్ ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తున్నా. డిప్లాయ్మెంట్ ఇంజినిక్స్. సో ఇది కుబర్నెటిస్ ఇంపరేటివ్ కమాండ్స్. దీని గురించి కూడా మనం ప్రీవియస్ డెవాప్ సెషన్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఐమ్ నాట్ గోయింగ్ ఇన్ డీటెయిల్ ఎందుకు ఇది చేస్తున్నా, నేమ్ స్పేస్ అంటే ఏంటి అది అని చెప్పేసి ప్రీవియస్ సెషన్లో పెట్టుకున్నాం కాబట్టి. ఎందుకంటే లైక్ మెయిన్ సెషన్ ఆబ్జెక్టివ్ ఇది కాదు కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ దేర్. సో యాజ్ యూ కుడ్ సీ నంబర్ ఆఫ్ పాడ్స్ రన్నింగ్, లైక్ ఒక పాడ్ రన్ అవుతుంది ఇక్కడ. అండ్ నౌ లెట్స్ గో ఫర్ లైక్ సర్వీస్ డిప్లాయ్మెంట్ ఎక్స్పోజ్ చేసి చూద్దాం ఇప్పుడు. లెట్స్ గో. లెట్స్ సీ. అండ్ ఈ నోట్బుక్ అంటే ఏంటి, లైక్ ఎవ్రీథింగ్ వి డిస్కస్డ్. ఇట్స్ జస్ట్ లైక్ అ ప్రొడక్షన్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ వాడతాం అంతే మనం. సో ఓకే, యాక్చువల్గా నోట్బుక్ మనకి ఎలా వర్కౌట్ అవుతుంది అంటే లైక్ అప్లికేషన్ యాక్సెస్ చేసినప్పుడు లోకల్ హోస్ట్ కాలన్ నోట్బుక్. కాకపోతే ఇక్కడ మనం లోకల్ హోస్ట్ విఎం కాబట్టి విఎంఐపి వాడతాం. సో విఎంఐపి కాలన్ 31931 కాలన్ 31931. సో యాజ్ యూ కుడ్ సీ ఇట్ వెల్కమ్ టు ఇంజినిక్. సో ఆర్ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా డిప్లాయ్ అయిపోయింది. సో మన కుబర్నెటిస్ సెటప్ ఎంత రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు కే ఏజెంట్కి వెళ్దాం. కే ఏజెంట్కి వెళ్ళే ముందు అండ్ బికాస్ కే ఏజెంట్ అన్నది మీకు ఎలా వర్కౌట్ అవుతుంది అంటే బై డిఫాల్ట్ ఓపెన్ ఏఐతో వర్క్ అవుద్ది ప్రొవైడర్. అండ్ ఓపెన్ ఏఐ కాదు అంటే మీరు ఒలామా వాడుకోవచ్చు, క్లాడ్ వాడుకోవచ్చు, ఆర్ బీట్ ఎనీ లైక్ ఎల్ఎల్ఎం ప్రొవైడర్. అండ్ ఇక్కడ ఓపెన్ ఏఐ వాడుకోవాలి అంటే మీకు ఓపెన్ ఏఐ ఏపీఐ కీ కావాలి. సేమ్ వే క్లాడ్ ఏపీఐ కీ ఎనీథింగ్ మీకు ఇక్కడ ఏపీఐ కీ కావాలి. సో సింపుల్గా లైక్ ప్రీవియస్ సెషన్లో మనం ఈ ఏపీఐ కీ జనరేట్ చేసాం కాబట్టి అక్కడ నుండి నేను తీసుకొస్తున్నాను మళ్ళా. ఓకే, సమ్ లైక్ ప్రీవియస్ సెషన్లో జనరేట్ చేసిన కీ ఇది. ఐఎమ్ జనరేటింగ్ అ న్యూ కీ. యా, సో ఎస్ జనరేట్ చేసిన కీ. దాని తర్వాత ఈ కీ జనరేట్ ఓకే, ఇది కాదు, ఫైన్, ఏ బ్యాట్. యా, ఈ కీ జనరేట్ చేసినాక కే ఏజెంట్స్ మీకు అఫీషియల్ డాక్యుమెంటేషన్లో ఉంటుంది లైక్ హౌ అని చెప్పేసి ఎక్స్పోర్ట్ చేస్తారు. లైక్ మ్యాక్ అయితే బ్రూ ఇన్స్టాల్ కే ఏజెంట్, కాకపోతే ఇప్పుడు నేను లినక్స్ స్క్రిప్ట్ అయిపోయాను కాబట్టి మ్యాక్లో. సో ఐమ్ గోయింగ్ టు యూస్ దిస్ కమాండ్. అండ్ ఆల్సో ఇది కే ఏజెంట్ ఇన్స్టాల్ ప్రొఫైల్ డెమో అన్నప్పుడు ఇది చాలా ఎక్కువ టైం పడుతుంది, మినిమం 10 to 15 minutes. సో యాజ్ అన్ అల్టర్నేటివ్ ఇన్స్టెడ్ ఆఫ్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ విల్ బి యూజింగ్ అంటే హెల్మ్ వాడతాం ఇక్కడ ఇన్స్టాల్ చేయడానికి. ఫస్ట్ ఏపీఐకి ఉండాలి కాబట్టి లెట్స్ గో ఫర్ ఏపీఐకి. అండ్ ఇక్కడ ఏపీఐకి వచ్చేసరికి జనరేట్ చేసిన ఏపీఐకి. సో ఏపీఐకి వచ్చేసింది. అంటే మనకి ఏ ఏజెంట్ చాట్ జీపీటీ వాడుతుంది అంతే, సింపుల్గా చెప్పాలంటే.
నెక్స్ట్. అండ్ ఇక్కడ అండ్ సిన్స్ కే ఏజెంట్ చాలా వరకు క్యూబ్ సిటిఎల్ వాడుతుంది. సో అందుకు మనం క్యూబ్ సిటిఎల్ వాడతాం టూల్. ఎందుకంటే మనకు ఆల్రెడీ మైక్రో కేటస్ క్యూబ్ సిటిఎల్ ఉంది ఇందులో. బట్ ఆల్రెడీ కుబర్నెటిస్ క్లస్టర్ ఇన్స్టాల్ చేసి ఉంటే మాత్రం ఈ క్యూబ్ సిటిఎల్ అంత అవసరం లేదు. బట్ సిన్స్ ఇట్స్ మైక్రో కేటస్ క్యూబ్ సిటిఎల్, ఐఎమ్ ఇన్స్టాలింగ్, అంటే క్యూబ్ సిటిఎల్ సపరేట్గా ఇన్స్టాల్ చేసుకుంటున్నా అంతే ఇక్కడ. వన్స్ ఇన్స్టాల్ చేశాక హెల్మ్ కూడా ఇన్స్టాల్ చేస్తా. ఎందుకంటే లైక్ మనకి ఈ కే ఏజెంట్ ప్రొఫైల్ అన్నది చాలా ఎక్కువ టైం పడుతుంది, 10 to 15 minutes. దాని బదులు మన హెల్మ్ ద్వారా ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి జస్ట్ ఇన్స్టాలింగ్ హెల్మ్ అన్నమాట ఇక్కడ అంతే. అండ్ ఈ హెల్మ్ చార్ట్స్ ఇవి ఏంటి అని కూడా మనం ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసాం. సో విల్ లిస్ట్ నాట్ గోయింగ్ ఫర్ ఇట్. సో ఇది కే ఏజెంట్ ఇన్స్టాలేషన్. అంటే కే ఏజెంట్ టూల్ ఇన్స్టాల్ చేస్తున్నాం మనం, జస్ట్ లైక్ క్యూబ్ సిటిఎల్ గెట్ పాడ్స్ లాగా కే ఏజెంట్ అని చెప్పేసి లైక్ ఈ కమాండ్ వర్క్ అవ్వాలంటే కేజే ఏజెంట్ ఇన్స్టాల్, ఈ కే ఏజెంట్ అన్న టూల్ ఉండాలి. సో ఆర్ ఇన్స్టాలింగ్ కే ఏజెంట్ టూల్ హియర్. సో టూల్ ఇన్స్టాల్ చేసేసాం. ఇక్కడ ఇది కంటే నేను ఎక్కువ ఇదే సజెస్ట్ చేస్తా, ఆల్టర్నేట్ ఇన్స్టాల్ని. ఓకే, ఇది మనకి సిఆర్డీస్ వస్తే లైక్ కస్టమ్ రిసోర్స్ డెఫినేషన్స్, జస్ట్ లైక్ కైండ్ పాడ్ కైండ్ డిప్లాయ్మెంట్ కుబర్నెటిస్లో ఎలాగో మనకంటూ మన ఓన్ కైండ్ క్రియేట్ చేసుకోవచ్చు మాట. దాన్నే సిఆర్డి అంటాం, కస్టమ్ రిసోర్స్ డెఫినేషన్ అని చెప్పేసి. సో ఇప్పుడు కే ఏజెంట్ ఇన్స్టాల్ చేద్దాం ఓపెన్ ఏఐపిఐకి. యాజ్ యూ కుడ్ సి ఇక్కడ, వేర్ ఇస్ దిస్, ఇక్కడ ప్రొవైడర్ లైక్ ప్రొవైడర్ డిఫాల్ట్ ఓపెన్ ఏఐ పెట్టాను కదా, ఇక్కడ మార్చుకోవచ్చు మీరు కావాలంటే క్లాడ్, అండ్ ఇక్కడ క్లాడ్ ఏపీఐకి అలా. సో వాట్ ఎవర్ ఇస్ లైక్ బెస్ట్ సూటెడ్ ఫర్ యూ. సో వన్స్ ఇది అయిపోయినాక నేను ఏం చేస్తాను అంటే లైక్ పోర్ట్ ఫార్వర్డింగ్ చేస్తాను. అంటే మనకి ఇప్పుడు కేజ్ అండ్ డాష్ బోర్డ్ కావాలి కాబట్టి ఆర్ జస్ట్ యూజింగ్ పోర్ట్ ఫార్వర్డ్. జనరల్గా ఇది విఎంలో ఉంది కాబట్టి ఇట్స్ లైక్ వీఆర్ డూయింగ్ దిస్ పోర్ట్ ఫార్వర్డ్. లేదు లైక్ విఎంలో లేదు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేశారు అంటే యూ కెన్ జస్ట్ గో ఫర్ లైక్ కేజ్ అండ్ డాష్ బోర్డ్, అండ్ లోకల్ హోస్ట్ 8080 2లోని మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది ఈ కమాండ్లో నుంచి. బట్ ఇక్కడ నా లోకల్ హోస్ట్లో లేను, నేను విఎంలో ఉన్నాను కాబట్టి. ఓకే, పాడ్ ఇంకా రన్నింగ్లోనే ఉంది, ఒక్క నిమిషం, లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. యా, ఈ లోపు ఐ కుడ్ షో యూ సంథింగ్. జస్ట్ లైక్ క్యూబ్ సిటిఎల్ గెట్ పాడ్స్ ఎలా అయితే కొట్టానో క్యూబ్ సిటిఎల్ గెట్ కే ఏజెంట్ అని నేను పెట్టుకోవచ్చు మాట. కే ఏజెంట్ మైనస్ ఎన్ కే ఏజెంట్. ఓకే, లైక్ పాడ్ ఇంకా రెడీలో లేదు, ఇక్కడ రెడీలో ఉన్నప్పుడు మాత్రం మనం యాక్సెస్ చేయగలం. బట్ ఇట్లనే యాక్సెప్ట్ చేసింది యాజ్ యూ కుడ్ సి. ఇది కొద్దిగా టైం పడుతుంది. ఈ లోపు ఐ కుడ్ షో క్యూబ్ సిటిఎల్ ఎడిట్ ఏఐటిఎస్ ఏజెంట్. లెట్స్ సే సిఆర్డి దేన్ని అంటున్నానని చెప్పేసి. యాజ్ యూ కుడ్ సి ఇక్కడ కైండ్ చూస్తే ఏజెంట్, అండ్ మన ఏ ఏజెంట్ సెషన్ చేసినప్పుడు ఫస్ట్ ఏ ఏజెంట్స్ చేసాం, నెక్స్ట్ ఏ ఏజెంట్కి ఎంసీపీ టూల్ మనం ఇంటిగ్రేట్ చేసాం, లైక్ ఎయిర్బిఎన్బి అన్నీ చెక్ చేసాం కదా. సేమ్ వే ఇక్కడ ఏ ఏజెంట్ కూడా మనం ఈ టూల్ స్పెసిఫై చేస్తాం. ఎంసీపీ సర్వర్ వచ్చేసి మన రిమోట్ ఎంసీపీ సర్వర్, అండ్ ఆ రిమోట్ ఎంసీపీ సర్వర్ నేమ్ ఇది, అండ్ ఆ రిమోట్ ఎంసీపీ సర్వర్లో ఈ ఏజెంట్కి మనం ఏ ఏ టూల్స్ ఇస్తున్నాం వాడుకోవడానికి అని చెప్పేసి. ఇవి టూల్ నేమ్స్. ఇవి లైక్ డైరెక్ట్ యూఏలో కూడా చూద్దాం కొద్దిసేపట్లో. అండ్ సేమ్ వే, ఓకే అన్నీ రెడీ అయిపోయి, సేమ్ వే ఇది కూడా ఒకవేళ కే ఏజెంట్, ఇది రిమోట్ ఎంసీపీ సర్వర్. లైక్ ఈ టూల్ రిమోట్ ఎంసీపీ సర్వర్ దీని నేమ్ ఇదంతా. అండ్ సేమ్ వే దీనికి వచ్చేసరికి ఈ టూల్స్లోని లైక్ నంబర్ ఆఫ్ లైక్ టూల్స్ ఏమేమి ఉన్నాయి, ఒక్కొక్క టూల్ ఏం చేస్తుంది అని చెప్పేసి. ఓకే, డైరెక్ట్గా లైక్ సర్వర్లోనే చూద్దాం. యా, కోడ్ ఫార్వర్డ్ చేసుకున్నా. సో లోకల్ హోస్ట్ కాలన్ 8082లో మన లైక్ ఇది ఉంటుంది కే ఏజెంట్. లెట్స్ గో ఫర్ దిస్. యాజ్ యూ could see, this is our key agent.
I'm just skipping wizards. And like these are all the key agents. I mean like Kubernetes agents like by default configure అయినవి. అండ్ మీకు ఇక్కడ ఎంసీపీ సర్వర్స్ ఉన్నాయి, 3 ఎంసీపీ సర్వర్స్, అండ్ ఈచ్ ఎంసీపీ సర్వర్లో టూల్ ఇవి. సిమిలర్గా యాజ్ యూ కుడ్ సి మనం లైక్ ప్రజెంట్ లైక్ ఆర్గో హిస్టరీ ఏం లేదు కాబట్టి కుబర్నెటిస్ ఏజెంట్కి వెళ్దాం. అండ్ మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే ద నంబర్ ఆఫ్ టూల్స్ వాట్ ఎవర్ ఇట్ కుడ్ డూ ఇదన్నమాట. సేమ్ వే నేనేం చేస్తానంటే ఇక్కడ హౌ మెనీ పాడ్స్ ఆర్ దేర్ ఇన్ ఇంజనీర్స్ డెమో నేమ్ స్పేస్. సో ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క టూల్ వాడుకుంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి మీకు కేఐటిఎస్ గెట్ రీసోర్సెస్ అని టూల్ వాడుకుంటుంది. సో లైక్ ఆ పాడ్ ఏంటి, ఆ పాడ్ నేమ్ ఏంటి, లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు సర్వర్ ఇక్కడ నుండి మీరు అన్నీ చేయొచ్చు మాట. ఇప్పుడు నేను దీనికి ఏం చెప్తాను అంటే లైక్ రీసోర్సెస్ అప్ చేయమంటాను. మనం డిప్లాయ్మెంట్ నేమ్ ఇంజనెక్స్ ఇచ్చాం కాబట్టి ఓకే. ఒక్క నిమిషం ఇంకొక సర్వర్కి వెళ్దాం. ఎందుకంటే లైక్ అది మనం పోర్ట్ ఫార్వర్డ్లో ఉన్నాం కాబట్టి ఐమ్ జస్ట్ డూయింగ్ దిస్ మల్టీపాస్ షెల్ మైక్రో కేఐటిఎస్. యాజ్ యూ కెడ్ సి ఒక పాడు 21 సెకండ్స్ ఎగో వచ్చింది. ఇది మన ఏ ఏజెంట్ తీసుకొచ్చింది అనమాట. కాకపోతే ఇక్కడ మీరు చూస్తే లైక్ దీస్ హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ పర్మిషన్స్ లైక్ డిలీట్ రిసోర్స్ కూడా ఉంది. సో లైక్ సమ్ జూనియర్ ఆర్ సమ్ వన్ లైక్ యాక్సిడెంటల్ గా డిలీట్ చేసేస్తే వీ డోంట్ వాంట్ దట్ హ్యాపన్ కదా. సో మనం ఏం చేసుకోవచ్చు అంటే లైక్ ఒక సపరేట్ ఏజెంట్స్ కూడా క్రియేట్ చేసి ఒక టూల్ మినిమం టూల్ యాక్సెస్ ఇవ్వచ్చు అనమాట. ఫర్ సపోజ్ లెట్స్ గో ఫర్ క్రియేట్ న్యూ ఏజెంట్. లైక్ ఇట్ ఇస్ స్కేలింగ్ ఏజెంట్ అనుకుందాం దీన్ని. డిఫాల్ట్ కాకుండా నేమ్ స్పేస్ ఓకే డాష్లో పెట్టుకోవాలి. ఫైన్ మై బ్యాడ్. డిక్లరేటివ్. అండ్ ఇది ఏజెంట్ ఇన్స్ట్రక్షన్. దీని గురించి కూడా మనం లైక్ ఏ ఏజెంట్ సెషన్ పెట్టుకున్నప్పుడు డిస్కస్ చేసాం కదా. సేమ్ వే ఇది కూడా దీనికి ఏం పని చేయాలని చెప్పి చెప్పాలన్నమాట. వేర్ ఇస్ దిస్. ఓకే ఇది కాదు మై బ్యాడ్. సో దీనికి నేను చెప్తున్నా. సో ఇది నీ ఇన్స్ట్రక్షన్. ఓకే ఫైన్ యా. అండ్ మోడల్ వచ్చేసి మనం చాట్ జీపీటీ లైక్ జీపీటీ వర్క్ చేస్తాం. ఒకవేళ కే ఏజెంట్ కాకుండా నేను డిఫాల్ట్ నేమ్ స్పేస్ పెడితే ఇక్కడ మోడల్ ఎందుకంటే మనం జీపీటీ మోడల్ అనేది ఓన్లీ కే ఏజెంట్ నేమ్ స్పేస్ లోనే ఇన్స్టాల్ చేసాం. సో అది వర్కౌట్ అవ్వాలి అంటే యూ హ్యాడ్ టు షిఫ్ట్ టు కే ఏజెంట్ అని. అండ్ ఇక్కడ యాడ్ టూల్స్ అండ్ ఏజెంట్స్. ఇక్కడ దీనికి కావాల్సింది ఏంటి అంటే లైక్ ప్యాచింగ్, ప్యాచ్ రీసోర్స్. ఈ ఒక్క టూల్ చాలు దీనికి లైక్ స్కేలింగ్ కి. సో ఐమ్ జస్ట్ గివింగ్ వన్ టూల్, ఓన్లీ ఒక్క టూల్ యాక్సెస్ మాత్రం ఇచ్చాను అనమాట. సో క్రియేట్ ఏజెంట్ అండ్ ఏజెంట్ నాట్ యాక్సెప్టెడ్. మళ్ళీ ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళి చూస్తే యా. సో దిస్ ఇస్ అవర్ కేఐటి స్కేలింగ్ ఏజెంట్. అండ్ ఇక్కడ యాక్సెప్టెడ్ ట్రూ వచ్చింది. ఇంకా మన ఏజెంట్ రెడీ అవ్వలేదు, కొద్దిగా టైం పడుతుంది ట్రూ కింద మారడానికి. సో అది ట్రూ కింద మారింది అంటే అప్పుడు మాత్రం మనం ఏజెంట్ వాడుకోవచ్చు. యా ట్రూ కింద మారింది, మనం ఇప్పుడు ఏజెంట్ వాడుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నేను దీనికి ఏం చెప్తానంటే క్యాన్ యూ స్కేల్ ఇంజినిక్స్ డెమో డిప్లాయ్మెంట్ ఇంజినిక్స్. యా ఇది మార్చేసానని చెప్పింది. లెట్స్ సి.
యాజ్ యూ కుడ్ సీ 2 పాట్స్ కొత్తగా అప్పాయి 8 సెకండ్స్. కానీ దీనికి ఓన్లీ ఇది మాత్రమే యాక్సెస్ ఉంది కాబట్టి నౌ ఐ లాస్ట్. ఇది వేరే ఏజెంట్ జస్ట్ ఎగ్జాంపుల్ కింద కాపీ చేసుకుంటాం. ఓకే, మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం కాబట్టి, బట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వకపోయినా సరే దానికి దగ్గర ఆ టూల్ పర్మిషన్ లేదు కాబట్టి అది చేయలేదు మాట. సేమ్ వే లైక్ ఇదే ఇన్స్ట్రక్షన్ నేను కేఐటీస్ ఏజెంట్కి ఇస్తాను, కెన్ ఐ డూ ఆర్ నాట్ అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ దీనికి టూల్ ఉంది కేఐటీస్ డిలీట్ రిసోర్సెస్ అని చెప్పేసి. సో హాస్ బీన్ సక్సెస్ఫుల్లీ డిలీటెడ్. యాజ్ యూ కుడ్ సీ ఇట్ డిలీటెడ్ స్పేస్ సక్సెస్ఫుల్లీ అనమాట. ఓకే ఫైన్. అండ్ జస్ట్ లైక్ దాట్ యాక్చువల్గా ఇందాక సెషన్లో చెప్పడం మర్చిపోయినా. లైక్ ఈ రీసోర్స్ జస్ట్ ఒక డెమోకే కాబట్టి యూ కుడ్ జస్ట్ డిలీట్ దిస్ రీసోర్స్ అనమాట. సింపుల్గా మల్టీపాస్ అవర్ బ్లాగ్లో పెట్టా స్టాప్ మైక్రో కేఐటిస్. మల్టీపాస్ డిలీట్ మైక్రో కేఐటిస్. యా డన్. యా డన్ విత్ ద సెషన్. ఇక్కడ వరకు ఏమైనా క్వైరీస్ ఉన్నాయా? ఓకే, ఇఫ్ నథింగ్ దేర్ జస్ట్ ఒకసారి కెమెరాస్ ఆన్ చేస్తే ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మనం ఇంక బయలుదేరచ్చు ఇక్కడ నుండి. ఈ ఒక థామస్ డౌట్ ఉంది బ్రో. అంటే హాయ్ థా- సార్. థామస్ ఎవరో నాకు తెలీదు. అదే నాని నా పేరు. లైక్ నానా? 2 weeks నాని నాని. నానియా? ఓకే 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 నానియా, ఫైన్ ఫైన్. సరే బ్రో కెమెరాస్ ఆన్ చేయగలరా లేదంటే ఇంకా ఇక్కడ ముగిచ్చేద్దామా? రిషికేష్ రెండోసారి వచ్చేసాడు క్లాస్కి. ఒకసారి మళ్ళీ అర్థం చేసుకుందాం. కుబర్నెటిస్ అసలు టచ్ చేయలేదు నేను అందుకు ఇంకా. ఓహో, ఓకే ఓకే. అయ్యో ఇది కుబర్నెటిస్ విన్నోళ్ళకి అప్పుడే అర్థం అవుతుంది ఈ నేమ్ స్పేస్ ఇవన్నీ. ఫైన్. ఇంకా ఓకే ఓకే. ఇది మెయిన్ కుబర్నెటిస్ కే ఇది. ఫైన్. ఎలాగ ఇలా ఎవరు ఆన్ చేయరు. ఇది మా చెల్లి యోగిత ఇక్కడ అస్సలు ఆన్ చేయదు. ఫైన్. ఓకే యా థ్యాంక్స్ అభిషేక్, థ్యాంక్స్ ఎవ్రీవన్, బాయ్. ఓ థామస్ ఆన్ చేసినట్టున్నాడు కెమెరా, ఆన్సర్లో ఆన్ చేయలేదు. ఓ రమ్మ, ఏ ఎన్నిది యాక్షన్. ఓకే యా థ్యాంక్స్ ఎవ్రీవన్, హ్యావ్ అ గ్రేట్ సండే, బాయ్. బాయ్. సాగర్ బ్రో, సారీ నా మైక్రోఫోన్ మ్యూట్లో ఆన్ చేసుకోవాలి. నాకు ఒక డౌట్ ఉంది ఏంటంటే ఈ ఏజెంట్ యూస్ చేసి సెల్ఫ్ హీలింగ్ కూడా అవుతుందా? సెల్ఫ్ హీలింగ్ అంటే ఎగ్జాంపుల్? ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ ఏదో ఒక మైక్రో సర్వీస్ లో లైక్ ఏమన్నా పాడ్స్ ఎర్రర్స్ ఉన్నాయి అంటే ఒక మైక్రో సర్వీస్ ఇంకో మైక్రో సర్వీస్ మీద డిపెండ్ అయి ఉంది అండ్ ఒక అది డౌన్ ఉంది అండ్ లాగ్స్ లో ఎర్రర్స్ వస్తుంది. దాన్ని బట్టి ఆటోమేటిక్ గా పాడ్స్ రీస్టార్ట్ అవ్వడం ఆర్ స్కేల్ ఇన్ స్కేల్ అవుట్ చేయడం అలాంటి క్యాపబిలిటీస్ ఏమైనా ఉన్నాయా? నార్మల్గా సెల్ఫ్ ఏజెంట్ హీలింగ్ ప్రాసెస్ ఏ ఏజెంట్ కాకుండా నీకు కుబర్నెటిస్ డిప్లాయ్మెంటే చేస్తుంది. ఇప్పుడు డిప్లాయ్మెంట్ కుబర్నెటిస్ డిప్లాయ్మెంట్లో 2 పాడ్స్లో ఒక పాడ్ ఎర్రర్ వచ్చిందంటే అదే డిలీట్ చేసి ఇంకొకటి అప్పయ్యేలా అవును. చూస్తుంది. లేదంటే సింపుల్గా ఇక్కడ ఏ ఏజెంట్ ఎలా డిజైన్ చేసాం, ఏజెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం కదా, సేమ్ అలాగే దీనికి కూడా ఏజెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. లైక్ ఇక్కడ ఒక ఎర్రర్ వస్తే దాన్ని క్యాచ్ చేసి దాన్ని పట్టుకొని నువ్వు ఎర్రర్ హీల్ చేయు అని చెప్పేసి మొత్తం దానికే రిక్వైర్డ్ టూల్స్ ఇస్తాం అంతే. లైక్ జస్ట్ ఎలాగ ప్యాచింగ్ ఇచ్చాం, డిలీట్ రిసోర్స్ ఇచ్చాం, లిస్ట్ రిసోర్స్ ఇచ్చాం, గెట్ ఎర్రర్ నాకు తెలిసి ఇందులో కూడా ఉంది గెట్ ఎర్రర్ పాడ్ లాగ్స్ అని చెప్పేసి. సో అవును. అంటే డిప్లాయ్‌మెంట్ లో సెల్ఫ్ హీల్ అవుతుంది. బట్ అంటే దానికి ఇప్పుడు క్రాష్ లూప్ బ్యాక్ ఆఫ్ అయినప్పుడు సమ్‌టైమ్స్ మనం ఏదైనా కాన్ఫిగరేషన్ చేంజెస్ చేయాలి. లైక్ కాన్ఫిగ్ మ్యాప్‌లో సంథింగ్ ఏదో ఒక ప్రాపర్టీ మార్చాలి. సో దట్ అది ఆటోమేటిక్‌గా చేసే కేపబిలిటీ ఉందా దానికి?
యాక్చువల్‌గా ఉంటది గానీ, చాలా వరకు ఎవరు దాన్ని తీసుకోరు. ఎందుకంటే అది ఆటోమేటిక్‌గా చేసిందంటే అది మళ్ళీ మొత్తం ఎగరేసేస్తదని జెప్పేసి. సో, చాలా వరకు ఓకే. ఇన్‌స్ట్రక్షన్ బేస్డే లైక్ ఎవ్రీ ఏఐ ఈజ్ ఇన్‌స్ట్రక్షన్ బేస్డ్. నువ్వు ఇన్‌స్ట్రక్షన్ దాన్ని బట్టి చేస్తదది. అంటే నీకు క్రాష్ లూప్ బ్యాక్ ఆఫ్ ఎర్రర్ వచ్చింది. నువ్వు ఇట్లా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ నేమ్ స్పేస్‌లో ఈ పాడ్ క్రాష్ లూప్ బ్యాక్ ఆఫ్ వచ్చింది. చెక్ చెయి అని జెప్పేసి. హుహు. అలా. ఓకే. లేదంటే నువ్వు ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వకుండా అది చేసుకొని వెళ్ళిపోయింది అంటే యాస్ ఐ సెడ్ టోకెన్ బిల్లింగ్ సిస్టమ్స్ చాలా ఎక్కువైపోతాయి నీకు. అండ్ నో కంపెనీ ప్రిఫర్స్ ఇట్. నీకు అది కంటిన్యూస్‌గా ఓకే. మానిటర్ చేసుకుంటూ వెళ్ళింది అంటే నీకు బిల్ పేలిపోద్ది ఇంకా. అండ్ నాకు తెలిసి నువ్వు రీసెంట్ న్యూస్ చూస్తే మైక్రోసాఫ్ట్ టుడే క్లౌడ్ అని కూడా ఆపేయమన్నాడు. లైసెన్స్ వద్దు అవును. మనకని చెప్పేసి. ఊబర్ వాడు కూడాను 1 ఇయర్ బిల్ పెట్టుకున్నాడు. 6 మంత్స్‌కి ఆపేయండి అని చెప్పాడు. అలా. హ్మ్. ఏఐ బిల్స్ చాలా ఎక్కువ ఓహ్! వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలీదు నీకు చాట్ జీపీటీస్ ఈ క్లాడ్ ఏమైనా సబ్స్క్రిప్షన్లు ఉన్నాయో లేదో తెలీదు. బట్ ఈ సబ్స్క్రిప్షన్ హ్మ్. మోడల్స్‌లో నీకు ఏందంటే ఒక $20 $2000 ఏదో పర్ మంత్ ఎళ్తది. కంపెనీస్‌కి అలా హుహు. గాదు. టోకెన్స్ యూసేజ్ పెట్టి చాలా ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి, టోకెన్స్ యూసేజ్ పెట్టి బిల్లింగ్ ఎళ్తది. ఒక కంపెనీలో 1000 ఎంప్లాయీలు ఉంటే లైక్ ఇంకంతే. ఇప్పుడు చెప్పాలంటే నా ఫ్రెండ్ ఒకడు స్విగ్గీలో వర్క్ చేస్తున్నాడు. ఆడు ఏఐ వాడుతుంటే వాడికి వాళ్ళ పైనుండి కాల్ వచ్చింది మాట. నువ్వు టోకెన్స్ చాలా ఎక్కువ వాడేస్తున్నావు. లైక్ తగ్గించు, లిమిట్ చెయ్యి అని చెప్పేసి. అలాగా. ఓకే. సో, ఒక కైండ్ ఆఫ్ లైక్ ఇట్ ఓకే. డిపెండ్స్ ఆన్ కాస్ట్ ఎవల్యూషన్ యాస్ వెల్. ఇప్పుడు నువ్వు చిన్న సింపుల్ టాస్క్‌కి ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పాడ్ ఎర్రర్ వచ్చింది అనుకో. అంటే ఫర్ సపోజ్ నువ్వు డిస్క్రైబ్ చేసినప్పుడు ఇమేజ్ ఎర్రర్ వచ్చింది. రాంగ్ ఇమేజ్ అక్కడ పెట్టాడని వచ్చింది. ఇదొక సింపుల్ టాస్కే కదా! నువ్వు కరెక్ట్ ఇమేజ్ పెడితే అయిపోద్ది. దీనికి ఏఐ ఎవడు వాడడు. ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ అగైన్. అలా. హ్మ్. అవును. ఎగ్జాక్ట్‌లీ. సో, వాటెవర్ ఇట్ ఈస్ లైక్ కాంప్లెక్స్ అన్నప్పుడు యూ కుడ్ గో ఫర్ ఏఐ. యాస్ ఐ సెడ్ నేను బిగినింగ్‌లోనే చెప్పాను. సెషన్ బిగినింగ్‌లోనే అంటే ఇది కాస్ట్ ఎక్కువ. క్లస్టర్స్ ఎక్కువుండి హ్మ్. మేనేజ్ చేయలేను అన్న మాత్రమే మీరు ఏఐని ప్రిఫర్ చేయండి. లేదంటే వద్దు. ఇట్స్ లైక్ టూ కాస్ట్ అండ్ ఎక్స్‌పెన్సివ్ అని చెప్పా. ఎందుకంటే నేను నిన్న వాడుతున్న ఒక గంటకే $0.02 బిల్ వచ్చింది నాకు. ఓకే. హ్మ్. అది. అంటే జనరల్‌గా నేను ఒక్కడినే వాడుతున్నాను కాబట్టి $0.02 బిల్. ఇమాజిన్ అ కంపెనీ సైజ్. హ్మ్. అవును. అది కూడా గంటకి అర్థమైంది. $0.02 అంటే ఇట్స్ హ్యూజ్ అమౌంటే చెప్పాలంటే. కంపెనీల్లో వాడితే. ఓకే. అంతే. ఓకే. సరే అయితే. ఓకేనా? ఓకే. థాంక్ యూ. హ్మ్. బాయ్.